ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికిన నలుపు నలుపే కాని తెలుపు రాదు. కొయ్య బొమ్మ తెచ్చి కొట్టిన పలుకున విశ్వదాభిరామ వినురవేమా. ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికిన నలుపు నలుపే కాని తెలుపు రాదు. కొయ్య బొమ్మ తెచ్చి కొట్టిన పలుకున విశ్వదాభిరామ వినురవేమ. ఎలుక తోలు ఎలుక చర్మము తీసుకొచ్చి ఎంత ఉతికినా, ఏడాది ఉతికినా అంటే మాట సామెతగా ఎంత ఉతికినా ఏం చేసినా ఆ ఎలుక తోలు అనేది ఆ స్కిన్ నలుపే, తెలుపు రాదు. అలాగే కర్రబొమ్మ తీసుకొచ్చి ఆడుకుంటూ దాన్ని కొడితే ఆడవదు, మాట్లాడదు, పలుకదు. అలాగా మనం మరి ఏం చేసినా కొంతమంది మారరు. ఎంత చేసినా మనం ఎంత చెప్పినా వాళ్ళలో మార్పు రాదు. ఎలాగా, ఒక పాముని తీసుకొచ్చి ఇంట్లో పెడితే పాలు పోసి ఒక అతను, తర్వాత అది కూరలు బాగా పైకొచ్చి అతన్నే కాటేసినట్టుగా. ఇంకా ఒక దొంగని మార్చుదామని ఎంతో ఇదిగా ఇంటికి తీసుకొచ్చి చక్కగా ఉద్యోగం ఇచ్చి, చదువు చెప్పించి ఉద్యోగం ఇచ్చి పనిలో పెడితే ఆ ఇంటిని మొత్తం దోచేసి వాడే యజమాని అయిపోయాడు. అలాంటి వాళ్ళు ఎంతమందో. నమ్మకూడదు. దుర్మార్గుల్ని దూరంగా ఉంచాలి. దాన్ని దేంతో పోల్చారు? ఎలుక తోలు తీసుకొచ్చి ఏడాది ఉతికినా నలుపే, తెలుపు రాదు. కర్రబొమ్మను తీసుకొచ్చి కొట్టినా పలుకదు, ఏడవదు, మాట్లాడదు. అలాగే దుర్మార్గుణ్ణి ఎంత ఇదిగా మనం మార్చాలని ట్రై చేసినా వాడి రక్తంలో ఉన్న అవి పోవన్నమాట. వాడికి అనేసుకున్నాడు, ఇంకా నేను ఎప్పుడు దొంగతనమే చెయ్యాలి అనుకున్నాడు. కష్టపడడం వాడికి ఇష్టం ఉండదు. అలాంటి వాళ్ళని మనం కనిపెట్టి జాగ్రత్తగా ఉండాలి.